ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డైట్ సెట్కి సంబంధించినటువంటి అభ్యర్థుల కోసం అయితే వీడియో చేయడం అయితే జరిగింది. సో ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి లాస్ట్ డేట్. ఈ రోజుతో ఈ యొక్క డేట్ కూడా ముగిసిపోవడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళకి సంబంధించి 2 ఏళ్లలో సగం డైట్ కాలేజీలు అయితే మూతపడినాయి. సో ప్రస్తుతం 45 మాత్రమే ప్రైవేట్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి. ఏటా ఆలస్యంగా డైట్ అడ్మిషన్స్ ప్రారంభం అవుతుండడంతో టీచర్ ఎడ్యుకేషన్పై గత సర్కార్ నిర్లక్ష్యంతో దాదాపు చాలా వరకు అయితే ఈ యొక్క డైట్ కాలేజీలు అయితే తగ్గిపోవడం అయితే జరిగింది. సో ఒకప్పుడు ఎన్ని డైట్ కాలేజ్ ఉండే, ఇప్పుడు ఎన్ని అయినాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ వివరాలను తెలుసుకోండి. మరి వీడియోలోకి వెళ్ళినట్లయితే 2 ఏళ్లలో సగం డైట్ కాలేజీల మూత, ప్రస్తుతం 45 మాత్రమే ప్రైవేట్ కాలేజీలు, ఏటా ఆలస్యంగా డైట్ అడ్మిషన్లు, టీచర్ ఎడ్యుకేషన్పై గత సర్కార్ నిర్లక్ష్యం. సో రాష్ట్రంలో గత సర్కార్ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం వల్ల టీచర్ ఎడ్యుకేషన్పై కొన్నేళ్లుగా వివక్షత కొనసాగుతుంది. దీంతో ప్రతి ఏటా డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ డైట్ కాలేజీల సంఖ్య తగ్గిపోతుంది. 2 ఏళ్ల కిందట 100 ప్రైవేట్ కాలేజీలు ఉండగా ప్రస్తుతం సగం మూతపడ్డాయి. విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ అధికారుల అలసత్వం వల్ల ఉన్న వాటిలోనూ ప్రతి ఏడాది అకాడమిక్ ఇయర్ ఆలస్యంగా మొదలవుతున్నది. దీంతో విద్యార్థులు డైట్ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే ఒకప్పుడు ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కాలేజీల్లో ప్రస్తుతం ఆ కోర్స్ వైపు స్టూడెంట్స్ చూసే పరిస్థితులు కనిపించడం లేదు. 2015లో 212 డిఈడి ప్రైవేట్ కాలేజీలు, 10 ప్రభుత్వ కాలేజీలు ఉండగా 2021 నాటికి 10 సర్కారు, 99 ప్రైవేట్ కాలేజీలకు తగ్గిపోయింది. 2023 నాటికి ఆ సంఖ్య 45 ప్రైవేట్ కాలేజీలు, 9 సర్కార్ కాలేజీలకు పడిపోయిందంటే మనకు అర్థమవుతుంది. సో డైట్ కాలేజెస్ పైన ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. దీనికి మెయిన్ కారణం ఏంటి అని అంటే లేట్ కౌన్సిలింగ్, లేట్గా కాలేజెస్ స్టార్ట్ కావడంతో ఈ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకు ఇన్కమ్ రాదు కాబట్టి వేరే సోర్స్ని అయితే వెతుక్కోవడం జరుగుతుంది. అయితే హైదరాబాద్ నేరేడ్మెట్లోని సర్కార్ డైట్ కాలేజీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ పర్మిషన్ కూడా ఇవ్వలేదు విద్యాశాఖ అధికారులు. అయితే ఎస్సీఆర్టీ పర్మిషన్స్ కోసం ఈ యొక్క కాలేజెస్ అయితే దరఖాస్తు చేసుకుంటాయి. ఈ ఎస్సీఆర్టీ వాళ్ళు కూడా తొందరగా ఈ యొక్క చెకింగ్ చేసి వాళ్ళకు పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా అలసత్వం వహించడంతో ఆ యొక్క డైట్ కాలేజీలకు పర్మిషన్స్ అనేవి రావడం మానేశాయి. సో ఈ కారణం చేత దాదాపు చాలా వరకు డైట్ కాలేజీలకు పర్మిషన్ రాకపోవడంతో విద్యార్థులు కూడా లేట్ అయినటువంటి సందర్భం వల్ల వాళ్ళైతే వేరే కోర్సును అయితే అనుసరించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 1 ఇయర్ కూడా వేస్ట్ అవుతుంది అని. అయితే జూలైలో జరిగినటువంటి దానికి అట్లీస్ట్ అక్టోబర్లో అయినా కూడా కాలేజెస్ స్టార్ట్ కావాలి. అలాంటిది డిసెంబర్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం మేల్కొని వస్తుంది అని జనవరి వరకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి అంటున్నారు. మరి ఎంతవరకు అవుతుందో అది చూడాల్సి ఉంది. అయితే సాధారణంగా విద్యా సంవత్సరం జూలై, ఆగస్టు నెలల్లో ప్రారంభం అవుతుంది. కానీ డిప్లొమా, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఈడి, అదేవిధంగా డిపిఎస్ ఈ కోర్సుల్లో మాత్రం ఇది కొంతకాలంగా అమలు కావడం లేదు. గత విద్యా సంవత్సరం ఆగస్టులో డైట్ సెట్ ఫలితాలు ఇస్తే, అంటే దాదాపు ఆగస్టులో డైట్ సెల్ ఫలితాలు ఇస్తే డిసెంబర్లో అడ్మిషన్స్ నిర్వహించారు. ఈ సంవత్సరం కూడా ఇదే విధానాన్ని అమలు చేశారు. జూన్ 15న డైట్ సెట్ రిజల్ట్స్ ఇస్తే తాజాగా అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. అంటే జూన్లో ఇచ్చిరంటే జూన్ నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు ఇప్పటి వరకు ఎటువంటిది లేదు. అయితే జనవరిలో క్లాసులు నిర్వహిస్తామని చెప్పేసి అధికారులు అయితే చెప్పడం జరిగింది. దీనంతటికీ కారణం ఎస్సీఈఆర్టీ అధికారుల నిర్లక్ష్యమే అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకు అనంటే ఇందాక చెప్పినట్టు కాలేజీల్లో తనిఖీలు చేసి ఆయా కాలేజీలకు గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది ఈ ఎస్సీఆర్టీ. కానీ వాళ్ళ అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలేజీలకు ఈ యొక్క పర్మిషన్స్ ఇవ్వకపోవడంతో ఇది అనేది లేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ సమస్య ఏర్పడిందని మనకైతే స్పష్టమవుతుంది. ఇప్పటికైనా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి అధికారులను తొలగించి కొత్త వారిని నియమించి ప్రక్షాళన చేయాల్సిందిగా చూడాలని చెప్పేసి స్టూడెంట్స్ అయితే కోరుకుంటున్నారు. ఆ యూనియన్స్ కూడా ప్రభుత్వాన్ని అయితే కోరుకోవడం జరుగుతుంది. సో మొత్తానికైతే ఇక్కడ డైట్ని నమ్ముకొని ఉన్నటువంటి విద్యార్థులకైతే అన్యాయం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే అసలు ఎప్పుడో జూలైలో రిజల్ట్స్ వచ్చినాయంటే అట్లీస్ట్ సెప్టెంబర్లో అన్న కాలేజెస్ స్టార్ట్ అయితే ఆ అకాడమిక్ ఇయర్ సవ్యంగా సాగేది. ఇప్పుడు జనవరి, ఫిబ్రవరిలో జరిగితే
వాళ్ళ అకాడమిక్ ఇయర్ ఎక్కడ కావాలి, దాదాపు 1 అకాడమీ ఇయర్ అయితే కోల్పోవడం అయితే జరుగుతుంది. సో ఇది ఈ అధికారుల నిర్లక్ష్యానికైతే మంచిగా చూస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క డైట్ కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతే మొత్తం పూర్తి కాలేజీలకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.